ఇండియాలో హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ ఇప్పుడు 8.3%కి పెరిగింది. లాస్ట్ 3.5 ఇయర్స్‌లో హైయెస్ట్ లెవెల్ ఇది. కానీ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే, ఇది మీ డైలీ లైఫ్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని. అండ్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి అని. మార్చ్‌లో ఇన్‌ఫ్లేషన్ 3.9% ఉంది. ఏప్రిల్‌లో డైరెక్ట్‌గా 8.3%కి జంప్ అయింది. మెయిన్ రీజన్స్ ఏంటంటే, క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం, నేచురల్ గ్యాస్ కాస్ట్ పెరగడం, ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఎక్స్‌పెన్సివ్ అవ్వడం. వెస్ట్ ఏషియా క్రైసిస్ ఇంపాక్ట్ ఇప్పుడు ఇండియా ఎకానమీలో విజిబుల్‌గా కనిపిస్తుంది. ఫ్యూయల్ ఇన్‌ఫ్లేషన్ ఆల్మోస్ట్ 24.7%కి రీచ్ అయింది. ఇండియా ఆయిల్ ఆల్మోస్ట్ ఇంపోర్ట్ చేస్తుంది. సో, గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే పెట్రోల్ కాస్ట్‌లీ అవుతుంది, డీజిల్ కాస్ట్‌లీ అవుతుంది, ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. సో, డైలీ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే, హోల్‌సేల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే, లేటర్ గ్రోసరీ బిల్స్ పెరుగుతాయి, రెస్టారెంట్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి, డెలివరీ ప్రైసెస్ ఎక్స్‌పెన్సివ్ అవుతాయి. సో, మీనింగ్ టుడే హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్, టుమారోస్ హౌస్ హోల్డ్ ఇన్‌ఫ్లేషన్. మిడిల్ క్లాస్ ప్రెషర్ ఎలా ఉంటుందంటే, మిడిల్ క్లాస్‌కి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, సాలరీ సేమ్ స్పీడ్‌లో పెరగదు. ఎక్స్‌పెన్సెస్ మాత్రం కంటిన్యూయస్‌గా పెరుగుతూ ఉంటాయి. పెట్రోల్, గ్రోసరీ బిల్స్ ఎక్సెట్రా. ఇన్‌ఫ్లేషన్‌ని మనం స్టాప్ చేయలేం. కానీ ప్రిపేర్ అవ్వచ్చు. యూపీఐ స్పెండింగ్ ఈజీ అయిపోయింది. సో, మంత్లీ స్పెండింగ్ ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ కంట్రోల్, ఇంపల్స్ షాపింగ్ అండ్ అన్నెసెసరీ ఈఎంఐస్ అవాయిడ్ చేయాలి. ఫ్యూయల్ ఆప్టిమైజేషన్ పాసిబుల్ అయితే మెట్రో, కార్పూల్, ప్లాన్ ట్రావెల్ చేయండి. స్మాల్ సేవింగ్స్ లాంగ్ టర్మ్‌లో హ్యూజ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. మనీ ఐడియల్‌గా పెట్టుకోకండి. ఇన్‌ఫ్లేషన్ టైమ్‌లో క్యాష్ వాల్యూ తగ్గుతూ వస్తుంది. సిప్స్, ఎమర్జెన్సీ ఫండ్స్, స్మార్ట్ ఇన్వెస్టింగ్ చేయండి. సో, ఫైనల్‌గా ఇన్‌ఫ్లేషన్ అంటే జస్ట్ ఎకానమీ నంబర్ కాదు. అది మీ పర్చేసింగ్ పవర్ స్టోరీ. ఎకానమీని కంట్రోల్ చేయలేం కానీ, మన స్పెండింగ్స్, మన హ్యాబిట్స్, మన ప్లానింగ్స్ కంట్రోల్ చేయొచ్చు. ఫాలో డికోడర్ హెడ్‌లైన్స్ కాదు, ఇంపాక్ట్ ఇంపార్టెంట్.